ఇలాంటి మంచి హై ప్రోటీన్ లంచ్ కావాలంటే ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంట్లో ఉన్న వీడియోస్, మన ప్రతి వీడియో చూడండి, మంచి కామెడీగా ఖుషి అవుతారు మన వీడియోస్ చూస్తుంటే. నేనైతే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్ కూడా కోడికి చెస్ట్ పీసే కొట్టించుకోవాలి. లెగ్ పీసులు తింటే లెగ్ పీస్లో తక్కువ ఉంటుంది ప్రోటీన్, చెస్ట్ పీస్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కారం ప్యాకెట్ నేను 15 రూపాయలు తీసుకున్నాను. 10 రూపాయలు పెప్పర్ పొడి, ఇంకా వచ్చేసరికి ఇంకో 10 రూపాయలు ధనియాల పొడి, ఇంకా 15 రూపాయలు వచ్చేసరికి పసుపు అయితే తీసుకున్నాను. నేను ఎక్కువగా సాల్ట్ వాడతాను కాబట్టి సాల్ట్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసరికి 2 పచ్చిమిరకాయలు, 1 టమాటా అండ్ 1 ఉల్లిపాయ. నేను కేవలం 3 వెజిటేబుల్సే తీసుకున్నాను. ఇంక ఇది మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి దీంతో ఈ చికెన్ రెసిపీ అయితే రెడీ చేసేద్దాము. ఫస్ట్ మనం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నేను అంతా ఒకసారి కడగాను, పీసులు చిన్న చిన్న పీసులు ప్రతి పీసు క్లీన్గా అయితే కడుక్కున్నాను, ఎందుకంటే నాకు కొంచెం శుద్ధి ఎక్కువ. కడుక్కున్న చికెన్ బాయిల్ చేయాలి కాబట్టి కొంచెం పసుపు అండ్ ఉప్పునైతే కొంచెం జల్లాను, ఎందుకంటే టేస్ట్ రావాలి కాబట్టి. బాయిల్ చేసిన చికెన్ అయితే మన ఎలక్ట్రిక్ స్టవ్ మీద పెట్టేసి మన టెంపరేచర్ అయితే సెట్ చేసుకొని ఒక 2 minutes పెట్టేశాను. ఈలోపు మన వెజిటేబుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని అయితే మన వెజిటేబుల్ని కటింగ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ టమాటా ఎంత పెద్ద స్లైసెస్ అయినా మీ ముందర పెద్ద కోసాను, కానీ కూరలో అయితే చిన్న చిన్న స్లైసెస్ కోసి కూరలో వేసాను. ఇవి మనం కటింగ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వెజిటేబుల్స్. ఈలోపు మన చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. చూస్తుంటేనే నాకు నోట్లో నుంచి లాలాజలం అయితే తెగ వచ్చేసింది. మన వెజిటేబుల్స్ని కూడా టమాటాని, ఉల్లిపాయని వాటర్లో అయితే తీసుకున్నాము, ఎందుకంటే మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేయము ఏ వంట అయినా. ఓన్లీ వాటర్ ద్వారా బాయిల్ చేసుకొని వాటర్ ద్వారా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము మన వంటని. వాటినన్నిటిని వాటర్లో మనం అయితే బాయిల్ అయితే చేసుకున్నాము. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ అవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వాటిలో అయితే కలిపేశాను. ఆ చికెన్ మొత్తాన్ని నేను సమ్ క్వాంటిటీ అనుకుంటాను, ఆ క్వాంటిటీ కాదు, చికెన్ చూస్తేనే మొత్తం తినబుద్ధి అవుతుంది కాబట్టి చికెన్ మొత్తాన్ని ఆ బౌల్లోకి అయితే పట్టేశాను. ఇంక వెంటనే చికెన్ మీద కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత ఉప్పు అయితే వేసి మొత్తం మిక్స్ చేసాను. మిక్స్ చేసిన తర్వాత కాసేపు అయితే చాలాసేపు అయితే బాయిల్ చేయించాను, ఎందుకంటే వాటర్ అంతా అవ్వాలి కదా. అది ఎలా అయిపోతుందని నాకైతే స్వెట్ అయితే చెమటలు అయితే చాలా వచ్చేస్తున్నాయి. ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, నేను ఒక్కడనే తినాలి, ఎలా తినాలి ఏంటనేది చాలా టెన్షన్ అయితే పడిపోయాను. ఇంకా బాయిల్ అయ్యి మన చికెన్ రెసిపీ అయితే ఇలా అయితే ఫైనల్గా అయితే ఇలా అయితే తయారయ్యి. ఫస్ట్ ఈ చికెన్ చూస్తేనే మన కడుపులోకి అయితే వేసేయాలి, అంత స్మెల్గా అంత టేస్టీగా అనిపిస్తుంది స్మెల్లోనే. ఇంకా మనం వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేశాను. ఇంకొచ్చేసరికి బ్లాక్ పేపర్ ఐటమ్ రెడీగా ఉన్నాను. రైసు, కీరా, క్యారెట్, చికెన్ వాటి మీద ఈ బ్లాక్ పేపర్ వేసుకొని తింటుంటే ఉంటుంది మామా. మీకు కూడా లాలాజలం వచ్చేస్తుంది కదా నోట్లో నుంచి నా వీడియో చూసుకుంటా. కానీ ఏం చేద్దాం, నేను ఒక్కరినే తిన్నాను. ఈసారి ఎవరికో కావాలైతే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాను, మనం అందరం కలిసి తిందాము. అబ్బా ఏం టేస్ట్! ఆయిల్ లేకుండా కూడా ఇలాంటి రెసిపీ తయారు చేయవచ్చు అని నేనైతే ప్రూవ్ చేశాను. మీకు కూడా ఇలాంటి రెసిపీ కావాలంటే నాకు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, చికెన్ రెసిపీ వాటర్తో ఎలా తయారు చేయాలని. చికెన్ రెసిపీ అంటే చాలు, నేను మీ అందరికైతే రెసిపీకి సంబంధించిన ప్రాసెస్ అయితే మీ అందరికీ నేను డిఎం చేస్తాను. అసలుకి ఈ చికెన్ గురించి, నేను చేసుకున్న చికెన్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు ఏం తెలియట్లేదు. అబ్బా చికెన్ తింటే అస్సలకి నోట్లోకి ఏమోలే, కానీ వాసనకి నాకు ఒక సగం కడుపు అయితే నిండిపోయింది. వచ్చింది, మైండ్ పోయింది అంతే. రెసిపీ బాగా చంపేసా, నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నా బాయ్. ఇంకా ఫైనల్ టచ్ కీరా అయితే ముగించాను. మన ప్రతి మీల్లో అయితే నేను కీరాని అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే కీరాలో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంది కదా. ఆ కీరా తిన్న తర్వాత నోట్లో నుంచి తేపులు వస్తున్నాయి చికెన్కి, దాని ఫ్లేవర్కి భలే ఉంది కదా. ఎంజాయ్ చేశాను వైపుని ఈరోజు అయితే. ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యాక్టివ్ రెస్ట్ డేస్ సంబంధించి ఫుల్ షెడ్యూల్, ఆ రోజు ఏం చేస్తాను, ఏం తిననేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ రోజుకి ఇంతే, ఉంటా, బాయ్, బీస్ట్.